గత 15 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ ఈ ఆందోళన మొదలైన తర్వాత 2 ప్రభుత్వాలు మారాయి. మూడో ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కూడా నేటికి పరిష్కారం చేయకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఈరోజు అగ్రిగోల్డ్కు సంబంధించిన సంస్థకు అత్యంత విలువైనటువంటి ఆస్తులు అనేక జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. అవి వ్యవసాయ భూములు ఉన్నాయి, పట్టణాలకి సమీపంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి. ఎంతో విలువైనటువంటి భూములను మరి వాటిని తక్షణమే ప్రభుత్వము వేలం వేయడం ద్వారా మరి వారికి అగ్రిగోల్డ్ బాధితులకు రావాల్సినటువంటి డిపాజిట్లు చెల్లించడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ఎంతో విలువైనటువంటి భూములను తక్షణమే వాటిని మరి డిస్పాచ్ చేసి దానికి తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము చేతివృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళన పరిష్కారం అయ్యేంత వరకు కూడా అగ్రిగోల్డ్ బాధితులు, అగ్రిగోల్డ్ ఏజెంట్స్, అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్దారులందరికీ కూడా మేము మా పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కె రామాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చేతివృత్తిదారుల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్. 10 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కానీ చంద్రబాబు హయాంలో జరిగినా కూడా చంద్రబాబు గారు వీటికి సమస్య పరిష్కరించలేకపోయారు. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపుగా 17 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక ముగ్గురు వేసుకున్నా కానీ 60 లక్షల మంది దాకా ఉంటారని చెప్పేసి వాళ్ళకు కూడా 6 వారాల్లో మీ సమస్య పరిష్కరిస్తామని 5 ఏళ్ళు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి 5 వారాలు అవ్వలేదేమో. కానీ మళ్ళీ ఆ అవకాశాన్ని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి వచ్చింది. ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే వీళ్ళ దాదాపు ఈ 10 సంవత్సరాలు ఎంత వడ్డీ అవుద్ది? ఆ వడ్డీ సంస్థ తీసుకొని వీళ్ళు కట్టినటువంటి వీళ్ళ డబ్బుని ఇచ్చేయవచ్చు. కానీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మిన్నమేషాలు వేస్తుందో తెలియలేదు. ఇప్పుడైనా కానీ వీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి తెలియపరుస్తున్నాం.